నా ప్రొఫెషన్‌లో భాగంగా అమరావతి ప్రాంతంలోని హైకోర్టుకి వెళ్ళినప్పుడు బోలెడన్ని జేసీబీలు ఆ ప్రాంతంలో పెరిగిన ముళ్ళ చెట్లను తీయడం చూసి, ఏదైనా పాడుబడిన ప్రదేశంలో ఈ ముళ్ళ చెట్టే ఎందుకు పెరుగుతుంది? ఏ వేప చెట్టో, మర్రి చెట్టో, తాటి చెట్టో ఇంత వేగంగా, ఇంత మొత్తంలో ఎందుకు పెరగడం లేదు అన్న విషయం మీతో పంచుకోవాలనే కుతూహలం నాకు కలిగింది. మీ అరుణ్, కుతూహలశాల నుండి. ఇలా పెరిగే ఈ మొక్కని తెలుగులో ముళ్ళ తుమ్మ అంటారు. సర్కారీ తుమ్మని, గవర్నమెంట్ తుమ్మని కూడా కొన్ని ప్రదేశాల్లో పిలుస్తారు. పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళకైతే ఈ చెట్టు గురించి బాగా తెలుసు. పొలం గట్లలో, బీడు భూముల్లో, డొంకల్లో, ఇళ్ల మధ్యలో, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పెరిగి మనల్ని తెగ ఇబ్బంది పెడుతుంది. కానీ మీరు షాక్ అయ్యే విషయం ఏంటంటే, ఇది అసలు మన దేశపు మొక్కే కాదు. మనకి మంచి కలపనిచ్చే నల్ల తుమ్మ చెట్టు మన దేశానిది అయితే, ఎటువంటి ఉపయోగం లేని ఈ ముళ్ళ తుమ్మ మన దేశానిదే కాదు. ఆ మాటకొస్తే మన ఖండాంది కూడా కాదు. ఎక్కడో దక్షిణ అమెరికాలో ఉండే ఈ చెట్టుని 1877లో బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి తీసుకొని వచ్చారు. తీరా ఇక్కడికి వచ్చాక మన వాతావరణ పరిస్థితులు దానికి బాగా అనుకూలించి ఎక్కడ పడితే అక్కడ పెరిగి దాని చుట్టుపక్కల ఉన్న దేశీవాళీ మొక్కలన్నింటినీ కబిలించడం మొదలుపెట్టింది. అంతేకాదు, దీని వేళ్ళు దాదాపు 45 అడుగుల లోతు వరకు వెళ్ళి భూగర్భంలో ఉన్న నీటిని కూడా పీల్చేస్తాయి. లోపల నీటినే కాదు, భూమి పైపొరల్లో ఉండే నీటిని విపరీతంగా పీల్చుకోవడం వల్ల ఆ ప్రదేశంలో భూమి పొడిబడి అక్కడ మామూలు గడ్డి కూడా పెరగదు. ఏ ప్రాంతంలో అయితే గడ్డి పెరుగుతుందో ఆ ప్రదేశంలో వాటి వేళ్ళు భూమిలోకి వెళ్ళి ఒక పొరలా మారి ఆ నేల కొట్టుకొని పోకుండా గట్టిగా పట్టుకొని ఉంచుతాయి. మరి అది లేకపోతే ఆ నేల పొరలు పొరలుగా కొట్టుకుపోతుంది. దీన్నే ఇంగ్లీష్లో సాయిల్ ఎరోజన్ అంటారు. అంతేకాదు, ఈ మొక్కకి విపరీతమైన ముళ్ళు ఉండడం మూలంగా పశువులు వీటిని తినలేవు. అంతేకాదు, వీటి దరిదాపులకు కూడా వెళ్ళలేవు. ఆస్ట్రేలియాలో దాదాపు 20 లక్షల ఎకరాల్లో ఈ ముళ్ళతుమ్మ పెరిగి ఇప్పుడు ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తుందంట. ఇలా పెరగడం మూలంగా అక్కడ గడ్డి మైదానాలు దెబ్బతిని నేల కొట్టుకుపోతూ ఒక పెద్ద ఎకలాజికల్ డిజాస్టర్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. అంతదాకా ఎందుకు, ఇదేదో బాగా పెరుగుతుంది, పొయ్యిల్లో కట్టెలకు బాగా ఉపయోగపడుతుందని ముందు వెనక ఆలోచించకుండా 1960ల్లో తమిళనాడు ప్రభుత్వం వీటిని నాటమని బాగా ఎంకరేజ్ చేసింది. దానికి ఇప్పుడు వాళ్ళు నెత్తి నోరు బాదుకుంటున్నారు. 2017లో మద్రాస్ హైకోర్టు ఈ చెట్టును సమూలంగా రాష్ట్రం నుంచి నిర్మూలించాలని ఏకంగా ఒక తీర్పే ఇచ్చింది. పైగా ఆ తీర్పును ప్రభుత్వం పట్టించుకోకపోతే 2022లో మళ్ళీ ఇంకో మట్టికాయ వేసి దాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వంతో ఒక పాలసీ చేయించింది. అంత ప్రమాదకరమైన చెట్టు ఇది మన రాష్ట్రంలో ఎడాపెడా ఆది అంతం లేకుండా పెరిగిపోతుంది. ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలకి మనం ముందే మేలుకొనకపోతే పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. మనం రియలైజ్ అయ్యేసరికి బాగా లేట్ అయిపోతుంది. అందుకే రేపు వచ్చే సమస్యని ఈరోజే గుర్తించి దానిని నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం తెలివైన వాళ్ళు చేసే పని. మనకి ఆ తెలివితేటలు ఉన్నాయని అనుకుందాం. ఈ చెట్టు గురించి మాట్లాడడం ఇప్పుడే మొదలు పెడదాం. మనం కూడా దీన్ని కూకటి వేలతో పీకి దాని సొంత ఇళ్ళైన దక్షిణ అమెరికాకి తిరిగి పంపేద్దాం. ఏమంటారు?